Hello everyone, happy morning and greetings to you all. Welcome back to our regular updates on TET preparation, and the most important topic for the TET or DSC examination from the English point of view is figures of speech. Very wonderful topic. We will discuss with the help of the infographic with examples, concept cards followed by MCQ practice. So here we have the famous celebrity from the literature by name John Keats, pointing towards the topic, teaching us the figures of speech. His famous quote is, "A thing of beauty is a joy forever." So, dear students and aspirants, without any further ado, let's get into the topic with the definition and the examples, right? So, figures of speech are special expressions in English used by writers and speakers to make their language more creative, effective and beautiful. సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఎందుకంటే భాషని చాలా క్రియేటివ్గా, సృజనాత్మకంగా, ప్రతిభావంతంగా మరియు చాలా అందంగా వచ్చేదానికోసం రచయితలు ఈ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని ఎంప్లాయ్ చేస్తారు లేదా యూజ్ చేస్తారు, రైట్? సో దే గో బియాండ్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్. సో వీటి యొక్క వర్డ్స్ ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ఒక్కొక్క వర్డ్ కాకుండా హోలిస్టిక్గా తీసినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ అనేది మోర్ అట్రాక్టివ్గా, అల్యూరింగ్గా అనిపిస్తుంది, కంపెల్లింగ్. దే యాడ్ బ్యూటీ, ఎఫెక్ట్ అండ్ ఎంఫసిస్ టు అవర్ లాంగ్వేజ్. ఇది మన భాషకి అందాన్ని, ఎఫెక్ట్ని, తర్వాత ఒక అర్థాన్ని నొక్కి చెప్పడానికి పనికి వస్తాయి, రైట్? సో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లిటరరీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ simile, metaphor, personification, hyperbole, alliteration, onomatopoeia, oxymoron, irony, apostrophe. Right? Now let us discuss the one by one figure of speech. Simile, comparison using like and as. Metaphor, direct comparison without like or as. So like as వాడితే simile, లేకుండా వాడితే metaphor. అదేవిధంగా గివింగ్ హ్యూమన్ క్వాలిటీస్ టు నాన్ హ్యూమన్ థింగ్స్, రైట్? సో మానవుని లక్షణాలని నాన్ లివింగ్ థింగ్స్కి ఆపాదించడం, నాన్ హ్యూమన్ థింగ్స్. హైపర్బోల్, అతిశయోక్తి, అలంకారాల్లాగానే ఇది మనం ఇంగ్లీష్లో. అల్లిటరేషన్ అంటే రిపిటేషన్ ఆఫ్ సేమ్ కాన్సోనెంట్ సౌండ్ ఇనిషియలీ. అనమటోపియా అంటే న్యాచురల్, ప్రకృతి సహసిద్ధమైన శబ్దాలు. ఆక్సిమోరాన్, టూ ఆపోజిట్ వర్డ్స్ యూజ్ టుగెదర్, రెండు వ్యతిరేక పదాలని జంట పదాలుగా వాడినప్పుడు. ఐరనీ, సేయింగ్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈజ్ మీన్, చెప్పడానికి వ్యతిరేకంగా చెప్పడం. అపాస్ట్రఫీ, అడ్రస్సింగ్ సమ్ వన్ హూ ఈజ్ నాట్ ప్రజెంట్, సంథింగ్ దట్ కెనాట్ రెస్పాండ్, రైట్? సో లేని వ్యక్తిని, స్పందించలేని వ్యక్తి గురించి రెఫర్ చేయడమే అపాస్ట్రఫీ, రైట్? సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. Now let us look at the examples one by one. సో ఇక్కడ her smile is like the sun. సో ఇక్కడ మనకి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో ద లిటిల్ బోట్ క్లాస్ 3 నుంచి హర్ స్మైల్ ఈజ్ వెరీ బ్రైట్ అండ్ వార్మ్ అన్నప్పుడు ఈ యొక్క లైక్ ద సన్ అనేది సిమిలీగా రెఫర్ చేస్తాం. మెటాఫర్ సంబంధించి డైరెక్ట్ కంపారిజన్ వితౌట్ లైక్ ఆర్ యాజ్. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఏ హౌస్ ఏ హోమ్. ఇది క్లాసిక్స్ నుంచి లైఫ్ ఈజ్ కంపేర్డ్ టు జర్నీ అనేది మీనింగ్ అనమాట. నెక్స్ట్ పర్సానిఫికేషన్, ద విండ్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్. సో ఇక్కడ హ్యూమన్ క్వాలిటీ నాన్ హ్యూమన్ థింగ్స్కి ఇవ్వడం. ద విండ్, క్లాస్ 4, ద విండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇఫ్ ఇట్ కెన్ విస్పర్. గుసగుసలాడడం అంటే గాలి గుసగుసలాడడం అంటే గాలికి మనము మానవుని యొక్క ఫ్యూచర్ని ఆపాదించాం. హైపర్బోల్, ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్స్. ఐఎమ్ సో హంగ్రీ ఐ కుడ్ ఈట్ ఎ హార్స్. నేను చాలా ఆకలిగా ఉన్నా, నేను గుర్రానైనా తినగలను. సో అతిశయోక్తి. ఇది గోలు గ్రోస్ ఎనోస్, క్లాస్ 5, ద స్పీకర్ ఇది ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ అనే మీనింగ్ వస్తుంది. అదేవిధంగా అలిటరేషన్, రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ ఇనిషియల్ కాన్సోనెంట్ సౌండ్. చూడండి, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ షీ సెల్స్ సీ షెల్స్ బై ద సీ షోర్. ఆమె గవ్వలని సముద్ర పొడ్డున అమ్ముతా ఉంది. ఎ ప్యాక్ట్ విత్ ద సన్, క్లాస్ 8, రిపిటేషన్ ఆఫ్ ఎస్ సౌండ్ ఇన్ ద బిగినింగ్. అనమటోపియా, సో న్యాచురల్ సౌండ్స్ అనుకున్నాం. ఇక్కడ టింగ్ టింగ్, క్లిక్,
థర్డ్, బూమ్, ఇలాంటి వర్డ్స్ని మనము అనమటోపిక్ వర్డ్స్ అంటాం. ఆక్సిమోరాన్, టూ ఆపోజిట్ వర్డ్స్ యూస్ టుగెదర్, అంటే ఇక్కడ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో మనకి ఈవ్లిన్ గ్లెనీ, ఎ వెరీ లౌడ్ సైలెన్స్, కంప్లీట్ స్టిల్నెస్, ఇక్కడ డెఫనింగ్ సౌండ్, రైట్. నెక్స్ట్, సేయింగ్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈజ్ మీన్ట్ ఐరనీ అంటాం. వాట్ ఎ లవ్లీ డే ఈ సెడ్ యాజ్ ఇట్ స్టార్టెడ్ టు రైన్ హెవీలీ, rain on the roof, the day was not lovely, he said the opposite, రైట్. సో ఇక్కడ లవ్లీ అంటున్నాం బట్ రైనింగ్ హెవీలీ అంటున్నాం. ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈజ్ మీన్ట్ ఈజ్ ఐరనీ. అపాస్ట్రోఫీ, ఓ విండ్, రైట్. ఇక్కడ మనము అడ్రస్ చేస్తున్నాం హూ ఈజ్ నాట్ ప్రజెంట్, హూ ఈజ్ సంథింగ్ కెనాట్ రెస్పాండ్. ఇక్కడ మనకి విండ్ రెస్పాండ్ అవ్వదు బట్ అడ్రస్సింగ్ ది ఇనానిమేట్ థింగ్. ఓ విండ్, ఇఫ్ వింటర్ కమ్స్ కెన్ స్ప్రింగ్ బీ ఫార్ బిహైండ్, రైట్. ఇఫ్ పోయం క్లాస్ 10, ద పోయట్ ఈజ్ అడ్రస్సింగ్ ద విండ్. ఈ విధంగా మనము కంపారిజన్స్ని, ఎగ్జాగరేషన్స్, హ్యూమన్ యాక్షన్స్, రిపిటీషను, సౌండ్ ఇమిటేటింగ్ సౌండ్, వర్డ్స్, ఈ ఆపోజిట్ వర్డ్స్, తర్వాత సమ్వన్ హిస్టారిక్ డైరెక్ట్లీ అడ్రస్డ్, ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకొని మనము ఈ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 15 MCQ క్వశ్చన్స్ విత్ హైలైటెడ్ ఆన్సర్ చూడండి. హర్ స్మైల్ ఈజ్ లైక్ ద సన్, సిమిలీ. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, వితౌట్ లైక్ అండ్ యాజ్ కాబట్టి మెటాఫర్. ద విండ్ విస్పర్డ్, పర్సానిఫికేషన్. ఐఎమ్ సో హంగ్రీ ఐ కుడ్ ఈట్ ఎ హార్స్, హైపర్బోల్. షీ సెల్స్ బై ద సీషోర్, అలిట్రేషన్. ద థండర్ వెంట్ బూమ్, ఇక్కడ బూమ్ అనేది థండర్, సో ఉరుముల శబ్దం, అనమటోపిక్. డెఫనింగ్ సైలెన్స్, ఆక్సిమోరాన్, ఆపోజిట్ వర్డ్స్ టుగెదర్. The day was not lovely, he said the opposite, irony. The oh wind, if winter comes, apostrophe. The little girl is a bundle of joy. So ఆమె అంత ఆనందానికి ఈక్వల్ అనమాట, మెటాఫర్. టైమ్ ఈజ్ ఎ థీఫ్, మెటాఫర్. టైం అనేది ఒక దొంగ లాంటిది. ద క్లాస్ రూమ్ వాజ్ డెత్లీ సైలెంట్, ఆక్సిమోరాన్. హీ స్విమ్స్ లైక్ ఎ ఫిష్, సిమిలీ, లైక్ వచ్చింది కాబట్టి. ద ఫ్లవర్స్ డాన్స్డ్ ఇన్ ద బ్రీజ్. సో పూలకి మానవుని యొక్క క్వాలిటీని ఆపాదించడం కాబట్టి పర్సానిఫికేషన్, పర్సన్ క్వాలిటీస్ని ఆపాదించడమే పర్సానిఫికేషన్. షీ హ్యాజ్ ఎ హార్ట్ ఆఫ్ గోల్డ్, ఆమె హృదయం చాలా బంగారు లాంటిది. బంగారు అని అన్నప్పుడు డైరెక్ట్గా కంపారిజన్, మెటాఫర్. ఈ విధంగా మనకి ఈ యొక్క వొకాబులరీ మొత్తం టాపిక్స్ అయిపోయినాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో ఏపీ టెట్ అఫీషియల్ మోడల్ MCQ బిట్స్ విత్ ఆన్సర్స్ని క్లిక్ చేస్తే టోటల్ 55 వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. జస్ట్ దాన్ని డౌన్కి వెళ్ళి స్క్రాల్ చేసుకోవడమే. సో విత్ దిస్ we conclude today's video. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.